మాలతి దాయిత్ గ్రామానికి సంబంధించి ముంతమామిడి చెట్టు దగ్గర నిన్ను సడన్గా కాలు చేయాలి ఆడుకు ఊపిరాడక పడిపోయాడు. కొంతమంది చూసి ఆయన మోసుకొని వెళ్ళి దాయిత్ వరకు తీసుకెళ్లారు. అక్కడికి సుమారుగా రోడ్డు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఆ గ్రామాన్ని కూడా ఆ దగ్గరున్న గ్రామాన్ని సందర్శించారు. రోడ్డు పనులు శరవేగంగా అవుతున్నాయి. పినకోట పిహెచ్సి పరిధిలో సుమారుగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఒక 4 పంచాయతీలు ఉన్నాయి. కివర్ల, పినకోట, జీనబాడు, పెదకోట. ఈ పంచాయతీ సంబంధించింది 100 మంది జనాభా ఉన్నారు. అయితే అంబులెన్స్ లేకపోవడం వల్ల, అంబులెన్స్ ఉంది ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. నేను దేవరపల్లిలో మన పూతుకు సంబంధించి గర్భిణీ స్త్రీని తీసుకెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు మధ్యలోనే ఆగిపోయింది అంబులెన్స్. ఇప్పుడు ఈ మాలతి సంబంధించి వచ్చినప్పటికి ఫోన్ చేస్తే అంబులెన్స్ దేవరపల్లి దగ్గర టైర్లు అయిపోయి ఉన్నాయండి, మాకు అవకాశం లేదని చెప్పేసి అన్నారు. అయితే ఇదే కాదు, మన దాయిత్ గ్రామంలో కూడా, మడ్రేప్ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. అంటే పినకోట పిహెచ్సికి కనీసం కొత్త అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే, విశాఖపట్నం నుండి పినకోట వెళ్ళాలంటే కనీసం దేవరాపల్లి నుంచి బస్సులో వెళ్ళాలి. అదే విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పెదకోట వరకు ఒక బస్సు ఏర్పాటు చేస్తే ఈ సుమారుగా 6-7 వేల మంది ఆదివాసీ గిరిజన గ్రామాలకి రవాణా సౌకర్యం కొంత మెరుగుపడుతుంది. ఏదైతే ఆర్ఎన్బి రోడ్డు ఉందో ఆ రోడ్డుకి పెదకోట వరకు ఒక బస్సు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది పినకోటకి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్తాను. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొద్ది రోడ్లు మరుగైనాయి, సంతోషమే. కానీ ఈరోజు భుజాన్ని పెట్టుకొని ఈ మాలతీని మోసుకెళ్లే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే పెదకోట వరకు ఒక బస్సు వేయాలని, పినకోట పిహెచ్సి అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. లేకపోతే చుట్టుపక్కల సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పీటీజీ, కోంద్ ఆదివాసీ గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ పెదకోట వరకు బస్సు, విశాఖపట్నం బస్సు వేయాలని, రెండోది పినకోటకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుర్రాల యాత్ర అనేది ఈ మధ్య కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే పినకోట పిహెచ్సికి అంబులెన్స్ పోయింది, ఉన్నది పాపం అంబులెన్స్ ఉంటుంది, కానీ అది సందర్భానికి పనిచేయట్లేదు. కాబట్టి అదిని ఫీడర్ అంబులెన్స్ అన్నారు, అది కూడా ఇప్పుడు పనిచేయని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అంబులెన్స్ ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి మాలతీకి కూడా ఆ ఆటోకి సుమారు వెళ్ళాలంటే సుమారు 5,000-6,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు అనేది ప్రభుత్వం ఐటీడీ భరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.